డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి సర్కిల్స్లో 1C ఎక్సర్సైజ్లో రోమన్ 3లో సమస్య చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ దిస్ సర్కిల్ అండ్ దిస్ లైన్ ఇంటర్సెక్ట్ అట్ 2 points A and B, then find AB. ఓకే, హెన్స్ డెడ్యూస్ ద కండిషన్ దట్ ద లైన్ టచెస్ ది సర్కిల్. అంటే ఏం కాదు, ఇప్పుడు ఇచ్చిన సర్కిల్ ఎలా ఉందన్నమాట. దిస్ ఈజ్ x² + y² = c². ఓకే, నెక్స్ట్ ఈ లైన్ x/a + y/b ఇలా తీసుకుందాం. ఇప్పుడు 2 పాయింట్స్ మీట్ అయ్యి అన్నాడు. ఆ పాయింట్స్ ఏమనుకుంటారంటే ఏబి. సో వీఆర్ ఆస్క్డ్ ఫర్ ఏబి. ఈ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసిందే కదా. సో దీని ఫార్ములా ఏంటి? 2 × r² - d². ఇదే ఫార్ములా కదా. సో ఆర్ అంటే ఏంటి? రేడియస్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏంటి? సి. ఓకే, నెక్స్ట్ ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కడదాం, ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, సో గివెన్ లైన్ తీసుకుందాం. సో గివెన్ సర్కిల్ x² + y² = c². నెక్స్ట్ లైన్ ఏంటి? x/a + y/b = 1. ఓకే, దీన్ని ఎల్సిఎం కట్టేద్దాం. ఇంక ఎల్సిఎం కట్టేయండి. దిస్ ఇంప్లైస్ ఎల్సిఎం ఎంత వస్తుంది? ఏబి వస్తుంది కదా. అంటే పంచేద్దాం, డైరెక్ట్గా వేసేద్దాం. bx + ay - ab = 0. సో సర్కిల్ 1 ఇది లైన్ 2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ కట్టాలి, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో సెంటర్ని ఏమనుకుందాం అంటే సి అనుకుందాం. సెంటర్ని సి అనుకుందాం. ఇప్పుడు సి ఏమవుతుంది? 0,0 కదా. ఓకే, సో డి కట్టేద్దాం. రేడియస్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి డి కడదాం. సో లెట్ డి = perpendicular distance of, let d = perpendicular distance of center C ఏంటది? 0, 0 from line 2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? మాడ్యులస్ ఆఫ్, చూడండి సెంటర్ 0, 0 0 0 దీనికి డిస్టెన్స్ అంటే b × 0 + a × 0 - ab / a² + b². 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. మోడ్ ab అంటే ab. సో ab / a² + b². ఇదేంటి? d. ఓకే, అండ్ రేడియస్ ఏంటి? అండ్ రేడియస్ r = c. సో లెంత్ ఆఫ్ కార్డ్ AB = ఫార్ములేటెడ్ 2 × r² - d². అంటే 2 × r² అంటే చెప్పండి, వాట్ ఈజ్ r²? r అంటే c కదా. సో c² - d². d అంటే ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? ab / √a² + b² ² ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 2 × √c² - a² b² / a + b. √a² + b² అంటే ఏమవుతుంది? a² + b². Therefore ab = 2 × √c² - a² b² / a² + b². ఓకే, ఇది డిస్టెన్స్ వచ్చింది. ఇంకేమంటున్నాడు? హెన్స్ డెడ్యూస్ ద కండిషన్ దట్ ఇట్ టచెస్ ది సర్కిల్. సో సర్కిల్ టచ్ చేయాలంటే కండిషన్ ఏమవుతుంది? సర్కిల్ టచ్ చేస్తే ఏమవుతుంది? c = d అవుతుంది కదా. ఓకే, లేకపోతే ab = 0 అవుతుంది, అంతే కదా. టచ్ చేస్తుందంటే అర్థం ఏంటి? ab రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి కదా. సో దీన్ని = 0 కూడా చేయొచ్చు. ఓకే, సో ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదేంటంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ అనమాట. సో ఇఫ్ ద లైన్ టచెస్ the circle, సో AB = 0, అంతే కదా. టచ్ చేసిందంటే అర్థమేమవుతుంది? లైన్ ఇది టచ్ చేసిందంటే ఇలా కదా వస్తుంది. అంటే ఈ కార్డ్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫామ్ అవ్వట్లేదు. అంటే దాని లెంత్ ఏమైనప్పుడు మనకి 0 అయిపోయినట్టు. సో లెంత్ ఆఫ్ ది కార్డ్ AB = 0. దిస్ ఇంప్లైస్ 2 × ఏంటది? c² - a² b² / a² + b² = 0. సో 2ని అవతల తీసుకెళ్ళిపోయింది, స్క్వేర్ చేసేయండి. అంటే ఏమవుతుంది అప్పుడు? c² - a² b² / a² + b² =
0. దిస్ ఇంప్లైస్ సి స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీని రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి. సో 1/c స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇది మనకు తెలిసిందే. సో మళ్ళీ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/b స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే 1/a స్క్వేర్. దేర్ఫోర్ 1/c స్క్వేర్ ఈక్వల్స్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. సో దిస్ ఈజ్ అవర్ కండిషన్ ఇఫ్ ద లైన్ టచెస్ ది సర్కిల్ అనమాట ఇది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అండ్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటర్సెక్ట్ అట్ a అండ్ b. ఇఫ్ ab ఈజ్ ఈక్వల్ టు 2 lambda దెన్ షో దట్ దిస్ కండిషన్. అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక సమలాగే ఇది ఒక సర్కిల్ తీసుకున్నాడు, ఇది ఒక లైన్ తీసుకున్నాడు, రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి ఏబీ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏబీ ఎంత ఇచ్చాడు, టోటల్ ఎంత ఇచ్చాడు 2 lambda అన్నాడు. ఎంత 2 lambda. సో 2 lambda ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటున్నాడు. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + m స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు మళ్ళీ ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏబీ ఫార్ములా ఏంటి మళ్ళీ ఏబీ అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ 2 × √r² మైనస్ డి స్క్వేర్. ఆర్ అంటే రేడియస్, ఆల్రెడీ ఏ వస్తుంది, ఇంకేం కావాలి డి. డి అంటే ఈ డిస్టెన్స్ కట్టాలి. ఓకే, సో గివెన్ సర్కిల్, వాట్ ఈస్ గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అండ్ లైన్ ఏంటి mx మైనస్ y ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకే, సో లెట్ d బి డిస్టెన్స్ ఆఫ్ c అంటే ఏంటి సెంటర్ 0 0 ఫ్రమ్ లైన్ 2. అంటే ఈ డిస్టెన్స్ మనం ఏమనుకుంటున్నానంటే d అనుకుంటున్నాం. ఓకే, సో దెన్ d ఈక్వల్స్ టు ఫార్ములేట్ మాడ్యులస్ ఆఫ్ ax0 ప్లస్ ఉంది కదా ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం వేస్తే దీని సెంటర్ రేట్ 0 0 కదా, అంటే m × 0 మైనస్ 0 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. m × 0 అంటే 0, ఇది 0, ఇది c అంటే ఎంత వస్తుంది c స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 అని వచ్చింది, m స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు బట్ ఏమిచ్చాడు, షో దట్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + m స్క్వేర్ అంటే ఇది కదా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు గివెన్ ఏబీ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడమ్మా 2 lambda. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 2 lambda. బట్ ఏబీ అంటే ఏంటి మామూలుగా మనకి ది సింప్లెస్ 2 × √r² మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 lambda కదా, ఇదే కదా అర్థం. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో దిస్ ఇంప్లైస్ స్క్వేర్ చేసేయండి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎంత వస్తుంది r² అంటే ఏంటి, r అంటే కూడా రాసేయండి, రేడియస్ ఎంత దీనికి ఏ కదా, అంటే a² మైనస్ డి స్క్వేర్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు d ఎంత వచ్చిందో అది వేసేయండి. దిస్ ఇంప్లైస్ a² మైనస్ d అంటే ఏంటి c కదా, సో c బై √m² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు మనకి c స్క్వేర్ కావాలి. సో దిస్ ఇంప్లైస్ a² మైనస్ c² బై m² ప్లస్ 1 ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్. ఓకే, సో దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఏమవుతుంది a² మైనస్ లాంబ్డా స్క్వేర్ ఈక్వల్స్ టు c² బై m² ప్లస్ 1 అయినా. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసేయండి, ఇక్కడ బై 1 ఉంది, సో 1 × c² ఈక్వల్స్ టు ఎంత వస్తుంది a² మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ m² ప్లస్ 1. ఓకే, ఇది కదా ప్రూవ్ చేయాలి మనం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ సమ్. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ -2, 3 అండ్ కటింగ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 2 units ఆన్ ది లైన్. సో ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, సెంటర్ని h, k అనుకోండి. ఇంకా రేడియస్ వచ్చింది అనుకోండి, రేడియస్ వచ్చేస్తే మన సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది కదా, x - h² + y - k² r². రేడియస్ కట్టాలి. సో దాని బదులు ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చాడు. సో లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి 2 × √r² మైనస్ d స్క్వేర్. సో అక్కడ నుండి మనం r వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ముందు రాద్దాం. సో గివెన్ సెంటర్ h, k ఈక్వల్స్ టు హౌ మచ్ -2, 3. మరి రఫ్గా ఒక డయాగ్రామ్ గీసుకుంటే ఇది కొంచెం పెద్దగా గీద్దాం. ఇది -2, 3, ఇదేమో లైను,
ఈ యొక్క లెంత్ ఉంది చూసారా, ఈ లెంత్ ఎంత ఇచ్చాడంటే మనకి 2 యూనిట్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దీని రేడియస్ మనకి ఇదే కావాలి, రేడియసే కావాలి మనకి. రేడియస్ వస్తే మనకి అయిపోయినట్టే కదా. ఓకే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డి ఫైండ్ అవుట్ చేద్దాం. డి వస్తుంది అనుకోండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఉంది కదా, 2 × √r² - d²లో 2 × √r² - d² ఎంత ఇచ్చాడు? లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత ఇచ్చాడు? 2 యూనిట్స్ అని ఇచ్చాడు కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. r² - d² కూడా 1 వస్తుంది. మనం డి కట్టేసాం అనుకోండి, డి కట్టేస్తే r² వచ్చేస్తుంది కదా. సో మనం డి ఉంటే చాలు మనకి. ఓకే, సో డి చూద్దాం. అండ్ వాట్ ఈస్ గివెన్ లైన్? 3x + 4y + 4 = 0. సో రాద్దాం. లెట్ డి బి ద డిస్టెన్స్ ఆఫ్ సి, సెంటర్ సి అనుకుందాము, ఫ్రమ్ లైన్, ఆ లైన్ని 1 అనుకోండి. దెన్ డి, సో డీకి ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ మళ్ళీ ax1 + by1 + c/√a² + b² అలా వేస్తే ఏ అంటే ఇక్కడ 3 × x1 అంటే -2 + 4 × 3 + 4 / √3² + 4². 3² + 4². దీని వాల్యూ ఎంతో చూడండి. 3 × -2 -6. నెక్స్ట్ 4 × 3 12, 12 + 2 16, 16 - 6 అంటే 10. సో 10/√3² + 20 అంటే ఎంత వస్తుంది? √25 వస్తుంది. అంటే 10/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. Therefore d is equal to how much? D is equals to 2. So what we are given that length of chord. What is length of chord? Equals to how much? 2 units. So length of the chord formula enti 2 × √r² - d², that is equals to 2. ఇప్పుడు స్క్వేర్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 2 కదా ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 వస్తుంది. అంటే దిస్ ఇంప్లైస్ స్క్వేర్ కూడా చేద్దాము, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. దిస్ ఇంప్లైస్ r² - d² ఈక్వల్స్ టు 1. దిస్ ఇంప్లైస్ r² ఈక్వల్స్ టు d² + 1. సో ఇప్పుడు d వాల్యూ 2 ఉంది కదా, అందులో వేసేయండి. సో సబ్స్టిట్యూట్ d ఈక్వల్స్ టు 2. d ఈక్వల్స్ టు 2. సో ఈ ఈక్వేషన్ సమ్ ఏదో 2 అనుకుంటే ఇంటూ దెన్ r² ఈక్వల్స్ టు d² అంటే 2² + 1 అంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో r² ఈక్వల్స్ టు 5. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? x - h² + y - k² ఈక్వల్స్ టు r². దిస్ ఇంప్లైస్ x - h. వాట్ ఈజ్ h? -2 అంటే x - -2² + y - k. k అంటే ఏంటి? 3. సో y - 3² ఈక్వల్స్ టు r² అంటే ఎంత వచ్చింది మనకి? 5. r² ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది ఏమవుతుంది? x + 2² కదా, అంటే x² + 4x + 4. అక్కడ నెక్స్ట్ y - 3² కదా, అంటే y² - 6y + 9 ఈక్వల్స్ టు 5. దిస్ ఇంప్లైస్ x² + y² + 4x - 6y + 4 9 13. 30 నుంచి 5 పోతే 8. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ 3, 2 ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి సర్కిల్ ఇచ్చాడు. సో టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా మనకి. సో గివెన్ సర్కిల్ అని తీసుకుందాము. గివెన్ సర్కిల్ x² + y² - x - 3y - 4 = 0. అండ్ పాయింట్ ఏంటి? p ఆఫ్ x1 y1 3, 2. సో ఫస్ట్ ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at p ఈజ్ వాట్? s1 = 0. దిస్ ఇంప్లైజ్ s1 అంటే చెప్పండి, x1 + y1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి. ఇక్కడ ఏం లేకపోతే నెంబర్ 1 ఉన్నట్టు. సో 1/2 ఇంటూ ఇది మళ్ళీ x + x1
నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ 3 ఉంది కాబట్టి 3/2 ఇంటూ వై ప్లస్ y1 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఇంటూ x1 అంటే రాసియండి అంటే 3 ప్లస్ y ఇంటూ y1 అంటే 2 మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అంటే 3 మైనస్ 3/2 ఇంటూ y ప్లస్ y1 అంటే 2 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ చూడండి మీరు x ఇంటూ 3x ప్లస్ 2y మైనస్ x/2 మైనస్ 3/2 ఓకే మైనస్ 3y/2 మైనస్ 3 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ చూడండి ఎక్స్ టర్మ్స్ పక్కన రాయండి 3x మైనస్ x/2 ప్లస్ 2y మైనస్ 3y/2 నెక్స్ట్ మైనస్ 3/2 మైనస్ 7 ఈక్వల్స్ టు 0. చూడండి 2 3 6 మైనస్ 1 అంటే 5x/2 నెక్స్ట్ 2 2 4 మైనస్ 3 అంటే 1 అంటే y/2 మైనస్ 2 4 2 7 14 3 17/2 ఈక్వల్స్ టు 0. సో అన్నిట్లో 2 ఉంది కాబట్టి తీసేయండి. సో 5x ప్లస్ y మైనస్ 17 ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత వచ్చింది? ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ 5x ప్లస్ y మైనస్ 17 ఈక్వల్స్ టు 0. దీన్ని చెక్ చేసుకోవచ్చు రైట్ ఓ రాంగ్. ఎక్స్ప్రెషన్ ఎంత వేయాలి? 3 వేయండి. 5 3 15 y ప్లస్లో 2 వేస్తే 15 ప్లస్ 2 17 మైనస్ 17 ఈక్వల్స్ టు 0. సరిపోయింది కదా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ని మనం 2 విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే మామూలు నార్మల్ ఫామ్లో ఉంది కదా ఏంటి x మైనస్ x1 ఇంటూ y1 ప్లస్ f మైనస్ y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ g ఈక్వల్స్ టు 0. ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే నార్మల్ డెఫినేషన్ ఏంటి? ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్గా ఉండే లైనే కదా ఇలా ఉంది. ఇప్పుడు ట్యాంజెంట్ వస్తుంది, ఈ నార్మల్ ఎలా వస్తుంది? ఇదే పాయింట్ దగ్గర దీన్ని పెర్పెండిక్యులర్గా ఉండాలి అంతే కదా. సో మనం చూసారు 1bలో చేస్తాము పెర్పెండిక్యులర్ లైన్ అని తీసుకుంటాం కదా. సో దీన్ని స్లోప్ తీసుకొని దాన్ని నెగిటివ్ రెసిప్రోకల్ తీసుకొని y మైనస్ y1 ఇస్ m ఇంటూ x మైనస్ x1 చేస్తాం కదా. సో అలా కూడా చేయొచ్చు. అయితే ఇలాగ చేయొచ్చు అలా చేయొచ్చు కదా. కానీ ఇలా ఇప్పుడు చేద్దామంటే ట్యాంజెంట్ అని అడగకుండా డైరెక్ట్గా నార్మల్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం. ట్యాంజెంట్ నార్మల్ 2 అడిగాడు అనుకోండి, ట్యాంజెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం ఆ నెగిటివ్ రెసిప్రోకల్ y మైనస్ y1 m ఇంటూ x మైనస్ x1 ఆ ఫార్ములాకి వెళ్ళిపోతాం. ఓకేనా. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో చూద్దాం ఇప్పుడు స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ మనం 2 విధాలు చేయవచ్చు కాబట్టి అలా చేసుకున్నా పర్లేదు. నా స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత ఉంది? వాట్ ఈ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్? m అనుకుంటే వద్దులేండి, మామూలుగా స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ అని రాద్దాం. దీని స్లోప్ ఏమవుతుంది? మైనస్ a/b అంటే మైనస్ 5/1 అంటే మైనస్ 5. సెకండ్ రమ్మది ఫస్ట్ కదా అయిపోయింది. నెక్స్ట్ దేర్ ఫర్ స్లోప్ ఆఫ్ నార్మల్. వాట్ ఈ స్లోప్ ఆఫ్ నార్మల్ ఎంత వస్తుంది? దీనికి నెగిటివ్ రెసిప్రోకల్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వేయాలి, ప్లస్ 5 ఉంది కాబట్టి 1/5 వేయాలి. సో దీన్ని m అనుకుంటే m ఈక్వల్స్ టు 1/5. ఓకే. అండ్ పాయింట్ ఏంటి? 3, 2. ఓకే. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. సో నార్మల్ ఎలా ఉంది? ఇప్పుడు నార్మల్ పాసెస్ త్రూ 3, 2 విత్ స్లోప్ 1/5. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వేసేయండి. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. దిస్ ఇంప్లైస్ y మైనస్ y1 అంటే ఏంటి? 2 ఈక్వల్స్ టు m అంటే 1/5 ఇంటూ x మైనస్ x1 అంటే 3. దిస్ ఇంప్లైస్ 5 ఇంటూ y 5y మైనస్ 5 ఇంటూ 10 ఈక్వల్స్ టు x మైనస్ 3. ఓకే. దిస్ ఇంప్లైస్ ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో x మైనస్ 5y మైనస్ 3 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ x మైనస్ 5y ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈజ్ x మైనస్ 5y ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. ఓకే. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. సో ఇలాంటి సమ్ ఇంకోటి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది 4th క్వశ్చన్ కదా. 5th క్వశ్చన్ ఉంది, సేమ్ ఇలాగే ఉంది. అయితే అక్కడ వాడు ఇక్కడ జనరల్ ఫామ్లో ఇవ్వలేదు సర్కిల్. ఎలా ఇచ్చాడంటే 2 ఇంటూ సంథింగ్ ఇలా ఇచ్చాడనమాట. సో క్వశ్చన్ కూడా రాసేస్తాను ఉండండి. అదేంటంటే 2 ఇంటూ పాయింట్ను సర్కిల్ను. పాయింట్ ఏంటంటే 5th వన్ కదా, 1, 1 సర్కిల్ ఏమో 2x² ప్లస్ 2y²
మైనస్ 2x మైనస్ 5y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 ఇలా ఇచ్చాడు సర్కిల్. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని సేమ్ ఇలాగే చేస్తాం. అయితే ఇక్కడ మనకి సర్కిల్ జనరల్ ఫామ్లో లేదు, అందువల్ల ఏం చేస్తారు 2 కామన్ తీసేది 2 చేత డివైడ్ చేసేస్తాం. అప్పుడు x² + y² మైనస్ x మైనస్ 5/2 × y ప్లస్ 3/2 = 0 వస్తుంది. మళ్ళీ సేమ్ ఇలా చేసేయడమే. సో ఇది మీరు సొంతంగా చేయండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. 6th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ టాంజెంట్ at 3, -2 ఆఫ్ ది సర్కిల్ టచెస్ ది సర్కిల్ అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. అంటే చూడండి, ఈ సర్కిల్ తీసుకుందాం. ఫస్ట్ x² + y² = 13 అనే సర్కిల్ ఇది అనుకుందాం. సర్కిల్ అనుకోండి దీన్ని. ఓకే, దీని మీద పాయింట్ ఏంటి 3, -2 ఏదో సమ్ పాయింట్ ఉంది. సో దీని మీద ఒక ట్యాంజెంట్ గీయమంటున్నాడు. వస్తుంది కదా ట్యాంజెంట్ మనకి ఇలాగా. సో ఈ ట్యాంజెంట్ అట ఇంకొక సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ఇలా తీసుకుందాం, దీన్ని టచ్ చేస్తుంది అన్నాడు. ఇది క్వశ్చన్. ఓకే చూడండి, ట్యాంజెంట్ అట్ ద పాయింట్ ఆన్ ది సర్కిల్ ఇది టచెస్ ది అనదర్ సర్కిల్ అని చెప్పేసి అన్నాడు. అని ప్రూవ్ చేయాలన్నాడు. చేసిన తర్వాత ఈ పాయింట్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వెరీ ఈజీ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ తీసుకుందాం. సో గివెన్ సర్కిల్ ఫస్ట్ది ఏంటి x² ప్లస్ ఫస్ట్ది ఎక్స్ రెండు సర్కిల్స్ రాసేసుకుందాం. x² + y² = 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. నెక్స్ట్ రెండోది ఏంటి x² + y² + 2x - 10y - 26 = 0 అనుకుందాము. ఇది 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ యొక్క చూడండి ఏమి చేయాలి, టాంజెంట్ at 3, -2 ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో లెట్ p = -3, -2. Therefore equation of tangent at p, ఈ పాయింట్ ఎక్కడిది ఈ సర్కిల్ మీద కాబట్టి ఈ సర్కిల్ టాంజెంట్ అనమాట, ఈజ్ s1 = 0 కదా. దిస్ ఎంప్లైస్ ఏమవుతుంది x × x1 ప్లస్ y × y1, ఇది యువతలకు వస్తే -13 = 0 వస్తుంది. అంతే కదా. దిస్ ఎంప్లైస్ x × x1 అంటే ఏంటి 3 ప్లస్ y × y1 అంటే ఏంటి -2 -13 = 0. దిస్ ఎంప్లైస్ 3x - 2y -13 = 0. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఎంత వచ్చింది మనకి 3x - 2y -13 = 0 వచ్చింది. ఓకే, సో దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, దిస్ ఈజ్ టాంజెంట్ టు దిస్ సర్కిల్ అని చెప్పాలి, అంటే టచ్ చేస్తుందని చెప్పాలి. అంటే ఏం చేయాలి, మామూలు ఏం చేయాలి అంటే రెండో సర్కిల్ నుంచి సెంటర్ తీసుకుంటే సెంటర్ నుంచి లైనికల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఈ సర్కిల్ యొక్క రేడియస్, రెండు ఈక్వల్ అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ చూద్దాం. సో నౌ రేడియస్ ఆఫ్ సర్కిల్ 2 r is equals to √g². డైరెక్ట్ వేస్తున్నాను. దీనికి g అంటే ఏంటి 1 కదా, అంటే 1² ప్లస్ f², దీనికి -5 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే -26 అంటే ఎంతది 1 + 25 అంటే 26 + 26 అంటే √52 వచ్చింది. రేడియస్ ఎంత వచ్చింది √52, అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్స్ √52 ఇది. సో ఈ డిస్టెన్స్ కూడా √52 అని చెప్పేసాం అనుకోండి, టచ్ చేస్తున్నట్టు లెక్క. ఓకే, సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ దీని యొక్క సెంటర్ ఏంటి, అండ్ సెంటర్ ఈక్వల్స్ టు -g - f కదా. దీని యొక్క సెంటర్ -g అంటే ఇందులో ఆఫ్ అంటే -1 - f, ఇందులో ఆఫ్ అంటే +5. సెంటర్ తీసుకుంటున్నప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు సింబల్స్ మార్చాలి, అందులో ఆఫ్ తీసుకోవాలి. ఇక్కడ +2 ఉంది కాబట్టి మైనస్ రాసాము, 2లో ఆఫ్ 1. అలాగే ఇక్కడ -10 ఉంది కాబట్టి +10 తీసుకోవాలి, అందులో ఆఫ్ 5. సో ఇది సెంటర్ అనమాట. సో సెంటర్ ఎంత వచ్చింది ఇప్పుడు ఇక్కడ -1, 5 వచ్చింది. ఓకే, సో దీని నుంచి దీనికి డిస్టెన్స్ కట్టేద్దాం. సో డిస్టెన్స్ ఆఫ్ C ఫ్రమ్ ఆ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి వచ్చింది 3 కదా, 3 ఈక్వల్స్ టు ఎంత దాన్ని d అనుకుందాం. d ఈక్వల్స్ టు చెప్పండి మాడ్యులస్ ఆఫ్ 3 ఇంటూ పాయింట్ వేయండి 3 × -1 ప్లస్ -2 ఇంటూ y1 అంటే 5 ప్లస్, సో ప్లస్ కాదు -13/√3² ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 × -1 అంటే -3
-3 -10 అంటే -13, -13 -13 -26 అంటే -26 బై రూట్ ఎంత వస్తుంది 13 వస్తుంది. అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు 36 రూట్ మోడ్ -26 అంటే 26 ఎలా రాస్తుంటే 13 × 2 అని రాస్తాను. లేదా 2 × 13 బై రూట్ 13. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 2√13 వస్తుంది. ఎంతమ్మా 2√13. ఇదంతా ఇది కూడా 2√13 కదా. √52 అంటే ఏంటి 4 13s అంటే 2√13. సో రెండు ఎలా వచ్చాయి R = D వచ్చిందా. therefore R = D. హెన్స్ రాసుకుంటాం ఏంటి టాంజెంట్ ఎట్ కంక్లూషన్ తర్వాత రాద్దాము ఎలా రాయాలి. హెన్స్ టాంజెంట్ ఎట్ 3, -2 టచ్ చేస్తే సెకండ్ సర్కిల్ అని చెప్పేసి రాయాలి. ఓకే అర్థమైంది కదా. ఏం చేసాము ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాము, సెకండ్ సర్కిల్ తీసుకున్నాము. సో ఫస్ట్ సర్కిల్కి పాయింట్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఈ టాంజెంట్ నుండి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాము. డిస్టెన్స్ ఎంత వచ్చింది 2√13 వచ్చింది. డిస్టెన్స్ 2√13 వచ్చింది. రేడియస్ కూడా 2√13 వచ్చింది. సో డిస్టెన్స్ రేడియస్ ఈక్వల్ దాన్ని ఏమంటాము టచ్ చేస్తున్నాను కదా అంటాము. దేర్ఫోర్ దిస్ లైన్ అంటే టాంజెంట్ టచ్ చేస్తే సెకండ్ సర్కిల్ అని చెప్తాం అనమాట. ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో టాంజెంట్ ఎట్ P, టాంజెంట్ ఎట్ 3, -2 లేకపోతే టచెస్ సర్కిల్ నెంబర్ ఇచ్చాం కదా సర్కిల్ 2 అన్నాం. ఇప్పుడు మనకి ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్కి ఏమవుతుంది పుటాది పెర్పెండిక్యులర్ అయినా. సో ఫస్ట్లో నేర్చుకున్నాం కదా పుటాది పెర్పెండిక్యులర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే సో ఆ విధంగా మనం చేయడమే. సో ఆ లైన్ ఈక్వేషన్ ఎంత వచ్చింది మనకి టాంజెంట్ ఈక్వేషన్ ఎంత వచ్చింది 3x - 2y - 13 కదా వచ్చింది టాంజెంట్ ఈక్వేషన్. ఓకే సో అది తీసుకుందాం. లెట్ P of x1 y1 be పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుందాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దెన్ P equals to put off perpendicular of C. సెంటర్ ఏంటి సెంటర్ ఎంత వచ్చింది మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఇది కదా -1, 5 ఆన్ లైన్ ఏంటి 3x - 2y - 13 = 0 అంటే ఇక్కడ 3 అని రాసుకున్నాం కదా మనం అది. ఓకే దేర్ఫోర్ చెప్పండి ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటి మనకి h - x1/a = k - y1/b = -ax1 + by1 + c/a² + b² గుర్తుందా మీకు పుటాది పెర్పెండిక్యులర్ అయితే ఎలా వస్తుంది అది ఇమేజ్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ -2 వస్తుంది అనుకున్నాం కదా. ఓకే ఇప్పుడు చూడండి పుటాది పెర్పెండిక్యులర్ h, k కదా అనుకుంటాము. ఇదేంటిది x1 ఇది y1 ఇది a ఇది b ఇది c. సో వేసి అంటే దిస్ ఇంప్లైస్ h - x1 అంటే ఏంటి -1 అంటే h - 1 అది h - -1 బై a అంటే ఎంత 3 = k - y1 అంటే 5 బై b అంటే -2 = -ax1 అంటే 3 × x1 అంటే -1 ప్లస్ b అంటే -2 × y1 అంటే 5 నెక్స్ట్ -13 బై ఎంత 3² + -2² ఓకే దిస్ ఇంప్లైస్ h + 1/3 = k - 5/-2 = చూడండి సింపుల్గా చూడండి 3 × -1 -3 -2 × 5 -10 -30 అంటే -3 -10 -30 అంటే -26 వస్తుంది. సో -26 బై ఇది 13 వస్తుంది. సో -1 అంటే ప్లస్ అంటే 26/13 అంటే 2 వచ్చింది. దిస్ ఇంప్లైస్ h + 1 ఎంత వస్తుంది చెప్పండి 3 × 2 6 అలాగే k - 5 ఎంత వస్తుంది -2 × 2 -4. దిస్ ఇంప్లైస్ h = 5 అండ్ k దీని అవతల తీసుకెళ్ళిపోతే -5 + 4 వస్తుంది. సో 1 వస్తుంది. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత 5, 1. ఓకే దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ సేమ్ ఇదే మోడల్ ఒక పాయింట్ ఇస్తాడు ఒక సర్కిల్ ఇస్తాడు నెక్స్ట్ ఇంకో సర్కిల్ టచ్ చేస్తుందని చెప్పమంటాడు అలాగే పాయింట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సేమ్ అనమాట పాయింట్స్ సర్కిల్స్ మారాయి. సో ఆ సమ్ మీరు చేయండి 7th క్వశ్చన్. ఓకేనా
మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.